డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి. ఎప్పుడు ఒక ప్రశ్న కొంతమందికి అట్లా వస్తూ ఉంటుందండి, ముగ్గురులో ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువగా అంటే బలమైన వాళ్ళు కావచ్చు, అధికారం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళల్లో ఎవరు గొప్ప? సృష్టికి ముగ్గురు అవసరమే. దీనికి ఏమైనా సమాధానాలు ఏమైనా ఉన్నాయా రమగారు? రకరకాల సమాధానాలు ఉంటాయి జయ. ఎవరికి వాళ్ళే గొప్ప, ఎవరు గొప్ప కాదు. వీళ్ళ ముగ్గురు కంటే ఇంకా పరబ్రహ్మం ఇంకొకటి ఉందంటారు ఇంకొంతమంది. పురాణాలు ఒక్కొక్క పురాణము ఒక్కొక్క రకమైన ప్రతిపాదన చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి లయకారకులు. వీళ్ళు బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృజిస్తాడు, ప్రకృతి అంతటిని, మొక్కమోడు సమస్తమైన దాన్ని, జంతుజాలాలు, పురుగులని, అవని ఇవని, మానవులని, ఇందులో మళ్ళీ జంతువులు, మనకి సహాయం చేసే జంతువులు కొన్ని, అడవిలో ఉండే జంతువులు కొన్ని, నీళ్లల్లో ఉండేవి కొన్ని, మట్టిలో ఉండేవి కొన్ని, పువ్వులు, పూసలు, కాయలు, సమస్తమైన సృష్టి బ్రహ్మదేవుడు చేస్తాడు. ఈ సమస్త సృష్టిని కాపాడేవాడు ఒకడున్నాడు, ఆయన విష్ణువు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కొత్త కొత్త బొమ్మలు చేస్తూ ఉంటే ఈ పాత బొమ్మలన్నీ ఏమవ్వాలి? ఈ పాత బొమ్మలన్నీ వాటి వాటి సమయం అయిపోయాక వాటిని లయింపజేసి వాటిని మళ్ళీ మట్టిలో కలిపేసి మళ్ళా కొత్త మట్టిని అందిస్తాడు పరమేశ్వరుడు. వీళ్ళని తీసేస్తాడు, సో అది పెరుగుతూ ఉంటుంది, ఇది తరుగుతూ ఉంటుంది. ఇది ఒక చక్రం, తిరగాలి. జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. జననానికి మరణానికి మధ్యలో ఒక జగన్నాటకం నడుస్తూ ఉంటుంది. ఈ జగన్నాటక సూత్రధారి విష్ణువు. ఒక నాటకం ఎప్పుడు కుదురుతుంది? ఒక పాత్ర ఉంటే కదా. ఒక నాటకం, ఈ రెండో నాటకం మొదలవ్వాలంటే మొదటి పాత్ర వెళ్ళిపోతే రెండో నాటకం మొదలవుతుంది. ఈ రావటము వెళ్ళిపోవటము రెండు ముఖ్యమైనా కాదా? ఖచ్చితంగాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఉన్న ఈ నాటకం కొనసాగటం అది ముఖ్యమే. ఇప్పుడు పాత్ర పుట్టటమా, అది నడవటమా, వెళ్ళిపోవటమా, ఈ మూడిట్లలో ఏది ఇంపార్టెంటో చెప్పు. మూడు కావాల్సిందే కదా. ఈ మూడిట్లలో ఏవి బలమైనవి? మూడు బలమైనవే, అంతే కదా రమగారు. మూడు బలవత్తరమైన శక్తులు, బలవత్తరమైన విషయాలు. దేని ప్రత్యేకత దాందే. ఖాళీ చేతులతో పుడతాడు ఒకడు, ఖాళీ చేతులతోటే వెళ్ళిపోతాడు. ఈ రెండు ఖాళీల మధ్యలో వాడి దగ్గర ఎంత ఉంటుందో, ఎన్నుంటాయో, ఎంతమందిని కలుస్తాడో, ఎన్ని రకాలు చేస్తాడో, ఎంత నాటకం ఆడతాడో, ఈ సమస్త నాటకము ఒక ఆయన నడిపిస్తాడు. కానీ దీనికి వాడు రావాలి, వెళ్ళాలి. ఇప్పుడు ఏది ముఖ్యం అంటే అన్నీ ముఖ్యమే, సమస్తం ముఖ్యమే. వైష్ణవ గాథల్లో, విష్ణు సంబంధమైన గాథల్లో విష్ణువే పరమదైవంగా చెప్పబడతాడు. ఆయనే అన్ని. పరమేశ్వరుని గాథల్లో పరమేశ్వరుడే అన్ని. ఈ పుట్టించేవాడు రెండు చోట బ్రహ్మదేవుడు సృష్టి చేసేవాడు, ఈ రెండు చోట్ల ప్రధాన పాత్ర వహిస్తాడు. బ్రహ్మని వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు సృష్టికారకుడుగా. కానీ విష్ణువే బలీయమైన దైవంగా ఉన్నది ఉంది, శివుడే బలీయమైన దైవంగా కూడా చెప్పబడుతుంది. కానీ ప్రళయం జరిగినప్పుడు, ప్రపంచమంతా కలిసిపోయినప్పుడు ఎవరుంటారు వీళ్ళల్లో? ఇది దేవి భాగవతము, అమ్మవారికి సంబంధించిన కొన్ని స్తోత్రాల్లో ఒక ప్రత్యేకమైన ప్రశంస చేయబడుతుంది దీని మీద. సౌందర్యలహరిలో నాకు గుర్తుండి 24వ శ్లోకం, అందులో చెప్తారు ఇట్లా: బ్రహ్మ వెళ్ళిపోతాడు, విష్ణువు వెళ్ళిపోతాడు, పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంతో లయకారకుడుగా మనకి కనపడేటువంటి పరమేశ్వరుడు కూడా వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు ఒకళ్ళలో ఒకళ్ళు. ఈ ముగ్గురిని ఒక తాటి మీద నడిపించేవాడు ఈ శివతత్వంలోనే ప్రధానమైన ఇంకొక తత్వం ఉంటుంది, ఈశాన తత్వం అంటారు, ఈశః అంటారు. ఈ పరమేశ్వరుడు మంచుకొండ మీద ఉండేవాడు, పార్వతీ సమేతంగా మనకి కనపడేవాడు కాదు. ఆయన పైన ఇంకొక ఈశాన తత్వం ఉంటుంది. ఈ ముగ్గురిని తనలో లయింపజేసుకుని ఈ ఈశానుడు సదాశివుడనే పరమేశ్వర తత్వంలోకి లీనమైపోతాడు. ఆ పరమేశ్వర తత్వం ఏదైతే పరతత్వంగా చెప్పబడుతుందో ఆ తత్వం మళ్ళీ ప్రపంచాన్ని మళ్ళా నిర్మిస్తుంది. ఈ ప్రపంచమని నిర్మాణ శక్తిగా చెప్పబడేటువంటి పరతత్వము
ఎవరి ఆజ్ఞ వల్ల కదులుతుందంటే అమ్మవారి ఆజ్ఞతోటి కదులుతుంది. ఆది పరాశక్తి. ఆది పరాశక్తి. ఈ పరదేవత కనుబొమ్మ కదిలిస్తుంది అంతేట అంటుంది. కళ్ళు కాదు, మాట కాదు, ఆజ్ఞ కాదు. ఏమంటారంటే నీ కనుబొమ్మల కదలికతోటే నీ ఆజ్ఞని స్వీకరించి సదాశివుడు మళ్ళీ ప్రపంచాన్ని నిర్మిస్తాడు. మళ్ళా ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృజిస్తాడు. ఈశాన తత్వం వస్తుంది ఆయనలోంచి. ఈశాన తత్వంలోంచి సృష్టి స్థితి లయకారకులు 3 తత్వాలు బయటకు వస్తాయి. ఈ తత్వాలు 3 కలిసి మళ్ళీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఆమె నుంచి వీళ్ళు జన్మించారు అని చెప్తారు. ఇప్పుడు ఈయన మొత్తానికి తల్లి పరాశక్తి, పరదేవత. ఆమెతోటి కలిసి ఉండేవాడు సదాశివ తత్వంతో ఉండేటువంటి ఒక పరమేశ్వర తత్వం ఆమెతో కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఆమె సంతోషం ఆమె చేయాలనుకుంటుంది, ఈయన వీళ్ళందరినీ సృజిస్తాడు. పరదేవతే దీనికి ప్రధానమైనది. ఆమె నుంచే వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు 3 కలిసి ఉంటారు. కలిసి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తారు. మళ్ళా యుగాంతం వచ్చేసరికి ఇదంతా కలిసిపోతుంది. మొత్తం అంతా వెళ్ళి ఆ మహత్తర లోకయోత్తరమైన శక్తి ఏదైతే ఉందో ఆమెలోకి వెళ్ళిపోతాయి. ఆమెలోనే నిలిచి ఉండే ఆమె భర్తగా చెప్పబడేటువంటి సదాశివ తత్వం నుంచి మళ్ళా ఇవన్నీ బయటకు వస్తాయి. మనం ఏ గాథ చెప్పుకున్నా చివరికి జరిగేది ఇది. సృష్టి మొదలు పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఒక అండం పుట్టిందని, అండం నుంచి వీళ్ళందరూ వచ్చారని చెప్తారు. మొత్తం అంతా జలమయం అయిపోయింది. జలమయం మీద ఒక మర్రాకు వచ్చింది. మర్రాకు మీద ఒక బాలముకుందుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నుంచి సృష్టి మొదలైంది. ఈ మర్రాకు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు. ఆమె ఆయన్ని సృజించింది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశేంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్తారు. బొటనవేలు కాలిని తీసి కాలివేలిని కాలి బొటనవేలుని ఎత్తి నోట్లో పెట్టుకున్నట్ట పిల్లవాడు. ఆ స్వరూపంలో బాలముకుందుడు ఈ నీళ్ల మీద తేలియాడుతూ మర్రాకు మీద ప్రత్యక్షమవుతాడు సృష్టి మళ్ళీ మొదలయ్యేసరికి. బాలముకుంద స్వరూపంతో భగవంతుడిని విష్ణువుని సృజించి అతని ద్వారా మిగిలిన ప్రపంచాన్నంతా నిర్మిస్తారు. ఈ మొత్తానికి ఒక మూలకందం అమ్మవారి పరదేవత వల్లే ఇదంతా సృజించబడుతుంది. మనం ఏ తత్వానికి ఆకర్షితమైతే ఆ తత్వాన్ని మనం పెద్దదిగా చెప్పుకుంటాం. పరమేశ్వర తత్వం మనకి నచ్చింది. మాకు శివుడు అంటే పంచప్రాణాలు మనకు చెప్తుంటారు కదా, అవునా కదా? ఒక్కొక్కళ్ళకి విష్ణు అంటే ఇష్టం. విష్ణువు అట్లా ఆకర్షిస్తాడు. విష్ణుమాయా విలాసంలోనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఇదంతా నాటకమని, ఆయన పుట్టించాడని, ఈయన తీసుకెళ్ళిపోతాడని మనకు అనుక్షణం అర్థమైతే మనం జీవించద్దు. చూస్తే ఎట్లా ముందుకు నడుస్తుంది? ఎంతో నాటకం నడవాలి కదా. అప్పుడు మాయా స్వరూపంలో విష్ణువు మాయతో సహాయంతో, యోగమాయ సహాయంతో ఆయన ఇదంతా నడిపిస్తాడు. ఈ కథ అంతా పుట్టడం ఎంతసేపు చేయ, ఒక 9 నెలల పాటు గర్భంలో ఉంటే పుట్టేస్తారు. మరణం కన్ను మూసుకుంటే వెళ్ళిపోతుంది. ఆ కన్ను తెరిచి ఈ కన్ను మూసే లోపల వీడు ఎంత ప్రపంచాన్ని చూడాలి, ఎన్ని చేయాలి. ఇది పెద్దది కదా, ఇది పెద్దది. ఈ పెద్దదైన వ్యవహారాన్ని విష్ణువు యోగమాయ సహాయంతో మాయతోటి, ఆ మాయ మహామాయే, ఇది అమ్మవారే ఆయనకి సహాయంగా ఉండి ఇది మొత్తం కథని నడిపిస్తుంది. మనకి ఆ దేవి భాగవతం తీసుకున్నా ఇదే కనపడుతుంది. ఇంతే కదా. ఇప్పుడు వీళ్ళలో ఎవరు శక్తిమంతులు, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? ఎవరు ఎక్కువ? తక్కువ కాదు, ఎక్కువ కాదు. ప్రశ్నలు మానేయాలి అంతే. భగవంతుడు నీకు ఏ స్వరూపం మీద ప్రీతి ఉంటే ఆ స్వరూపాన్ని అర్చించు, పూజించు, ధ్యానించు. ఆకాశాత్ పతితోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారో కేశవం ప్రతిగచ్చతి. నువ్వెవరికి దండం పెట్టినా నిన్ను నడిపించే జగన్నాటక సూత్రధారి అయిన కేశవుడే ఆ నమస్కారాలన్నీ తీసుకుంటాడు. ఎట్లా ఆకాశం నుంచి పడిన ప్రతి నీటి చుక్క సముద్రం వైపుకు పరిగెడుతుందో మన నమస్కారాలన్నీ కేశవుడికి. ఆయనే ఈ కథ నడుపుతాడు. మన కథ సజావుగా నడపడానికి ఆయనకి నమస్కారం చేసుకుంటాం మనం అంతే. ఎక్కువ ప్రశ్నలు లేకుండా కథని సజావుగా నడుపుకునేందుకు మాత్రం ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుని ప్రార్థన చేయాలి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.